హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో స్థానిక ఎన్నికలపైన కసరత్తు జరుగుతుంది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ కసరత్తు ఏంటంటే 2019 సంవత్సరంలో జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు మళ్ళీ డేటా సేకరిస్తుందట అధికార యంత్రాంగం. అంటే అల్టిమేట్గా 2 ఇయర్స్ నుంచి అనేక మలుపులు తిరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో రకరకాల ఆర్డినెన్సులు, బిల్లులు, చివరకు జీవోలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇక అనివార్యంగా ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు మొత్తం బంద్ అయిపోయినాయి. దాంతోని గ్రామ పంచాయతీల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ 3 నుంచి 5 లక్షల రూపాయలు అప్పు చేసి వాళ్ళ జేబులో సొంత డబ్బుతోని గ్రామ పంచాయతీల రోజువారీ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో ఒక గ్యాప్ని క్రియేట్ చేసిన ఎన్నికలు అనేది. ఎన్నికలు నిర్వహించకపోవడం ప్రభుత్వం పైన ఒక రకంగా నెగిటివ్ వచ్చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మేము చేసే ప్రయత్నం చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు, మేము చేయాల్సిందంతా చేసినాం, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయం ఇంకేం చేయాలో చెప్పండి, మీరు చెప్పింది నేను చేస్తా, మీరు ఏం చేయమంటే అది చేస్తా అని ఒక చేతులు ఎత్తేసే కార్యక్రమం చేసిండు. అసలు చేయాల్సిన పని చేయలే. అంటే ప్రజా సంఘాలు, కుల సంఘాలు చెప్పింది చేయడానికి మీరు ముఖ్యమంత్రి ప్రొసీజర్ తెలుసు, చట్టసభలలో ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి, ఒక రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా, పార్లమెంటు చట్టం చేయాలా, అసెంబ్లీ చట్టం చేయాలా, మీకు తెలియదు కాదు, తెలుసు. 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయాలని తెలుసు, రాజ్యాంగాన్ని సవరించాలని తెలుసు, ఆ సవరించే పవర్ పార్లమెంట్కి ఉంటుందని తెలుసు. అన్నీ తెలిసి మీరు జీవో నెంబర్ 9ని ఇచ్చి దాన్ని కొట్టేశారు హైకోర్టులో. కొట్టేసిన తర్వాత మళ్ళీ దానికి సుప్రీంకోర్టులో అప్పీలు. ఎక్కడికి పోయినా అది నిలవదని తెలుసు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం అని తెలుసు. అయినా కానీ ప్రయత్నాలు చేసి చివరికి చేతులు ఎత్తేసి ఏం చెప్తారంటే బీసీ సంఘాలు, బీసీలని మీరు ఏం చేయమంటారో చెప్పండి, నేను చేసేదంతా చేసిన. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు అనేది ఇక వాళ్ళు ఎవరు చెప్పగలిగే 2019కి సంబంధించి డేటాని జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నారట. 2019లో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ అయింది, దాన్ని ఆ లెక్కలు ఏంటి అనే విషయాలను తెప్పించుకుంటున్నారంటే ఇక పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్లతోనే. కొత్త రిజర్వేషన్ లేవు, బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ లేదు, 42% లేదు. ఇదంతా ఓట్ల కోసం వేసిన ఒక పన్నాగం లెక్కనే ఉంది. కేసీఆర్ ఏ రిజర్వేషన్తోనైతే పంచాయతీ ఎన్నికలు పెట్టిండో అదే రిజర్వేషన్తోని తొందరలోనే డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఒక వార్తని ఇచ్చింది. త్వరలో తెలంగాణ దిగ్బంధనం, ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాతోనే సాధ్యమని చెప్పి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా కోననేని సాంబశివరావు అంటుండు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారు. ఆయన ఆ పొత్తు అలయన్స్లోనే గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు అధికారంలో అంటగాగుతూనే ఉన్నారు, దిగ్బంధం చేస్తారట రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేస్తాం, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం మేము అని చెప్పి 2 ఇయర్స్ అయింది గవర్నమెంట్ వచ్చి వీళ్ళ అలయన్స్లో. ఇక స్టార్ట్ అయినట్టుంది. ఇది ఎప్పుడో పత్రికల కోసం ప్రకటనలు ఇస్తారో నిజంగానే దిగ్బంధం చేస్తారా? దిగ్బంధం చేస్తే ఏ అంశాలపైన చేస్తారు? అనేక అంశాలు మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో మహిళలకు 2,500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, పెన్షన్ల పెంచుతో 4,000 కానీ పెన్షనర్స్ హామీలు, ఈ హామీలపైన దిగ్బంధం చేస్తారా? ఈ హామీలపైన దిగ్బంధం చేసేదానికంటే ముందు మీరు ప్రభుత్వంతో ఏం లైజన్ చేశారు, ఎన్ని ఉత్తరాలు రాశారు, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిశారు, మీ పార్టీ డెలిగేషను, మీరు రాసిన ఉత్తరాలకో మీరు కలిసిన దానికో స్పందన లేదా, దానిపైన దిగ్బంధన లేదా పొలిటికల్ దిగ్బంధనలా? ప్రజలకు ఇచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి అలయన్స్లో ఇచ్చిన హామీలు, అది తెలంగాణ జనసమితి కూడా కోదండరాం పార్టీ, ఈ 3-4 పార్టీలు కలిసి అలయన్స్లో కంటెస్ట్ చేశారు. ఆ అలయన్స్లో కంటెస్ట్ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు కూడా ప్రమోట్ చేశారు, ప్రచారం చేశారు. దానిపైన మరి ఇప్పటివరకు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు మీరు కలిశారు, ఎన్నిసార్లు మాట్లాడారు, అసెంబ్లీలో అసలు ఏం ప్రశ్నించారు, రేపు జరగబోయే అసెంబ్లీలో మీ పాత్ర ఏంది పొలిటికల్ పార్టీగా? మీరే సెక్రటరీ, మీరే ఎమ్మెల్యేగా ఉండరు ఆ పార్టీ నుంచి, ఏకైక ఎమ్మెల్యే. అది చేసిన తర్వాత మీ దిగ్బంధాలకు విలువ ఉంటుంది. ఇక ఏదో పార్టీ ప్రోగ్రాములు మహాసభలో ఉన్నాయి కాబట్టి దిగ్బంధం చేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీలతోనే సాధ్యం అనే ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కేవలం మీడియా సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వదిలేస్తాను. ఉద్యమాలు లేవు, కంప్లీట్గా వదిలేశారు.
ఇది మొత్తానికి దిగ్బంధం చేస్తాం అంటుండు. సిపిఐకి మరి కాంగ్రెస్ పార్టీకి షెడేటట్టుందా ఇక తెలవాలి మనకి ముందు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. గుమ్మనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరు. మనసులో మాట బయటపెట్టేందుకు ససేమేర ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ. పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు. 16% ఈ కేటగిరీలోనే అంటున్న సర్వేలు. పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు, బస్తీ పెద్ద మనిషి చెప్పిన పార్టీకేనన్న మరికొందరు స్పష్టంగా అభిప్రాయం చెబుతున్న పార్టీల అభిమానులు. గుమ్మనంగానే ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గుమ్మనంగా ఉండకపోతే బయటకు వచ్చి చెప్తారు. ఓటేసేటోళ్ళు కొంతమంది చెప్తారు. పొలిటికల్ పార్టీ కండువా వేసుకొని జెండా పట్టుకొని తిరిగేటోడికి అది నేను పలానా పార్టీ కాబట్టి ఓపెన్ చెప్తున్నాను. న్యూట్రల్ ఓటు ఎప్పుడు గుమ్మనంగానే ఉంటుంది. ఆ గుమ్మనం జూబ్లీహిల్స్ అది. అంటే క్లాసు మాస్ మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ అది. ఇప్పుడు మాసు బస్తీలో లేకపోతే స్లమ్ ఏరియాస్లో ఉన్నోళ్ళు ఆ బస్తీ నాయకుడు లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు లేదా ప్రభుత్వ పనితీరు అన్నీ పనిచేస్తాయి. ఓటేసేది కూడా వాళ్ళే. ఆ ఓటేసే దాంట్లోనే జూబ్లీహిల్స్లో అదే మిక్స్డ్ క్లాసు మాసు ముస్లిమ్సు బీసీలు ఈ మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ అనమాట. అది అర్బన్ ఏరియా కాన్స్టిట్యున్సీ. లాస్ట్ టైం 16,000 ఓట్లతో బీఆర్ఎస్ గెలిచింది. అంతకుముందు 2018లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తున్న. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెసిఫిక్గా ప్రెస్టీజ్ ఆయనకి. ఇప్పుడు ఇది ఓడిపోయింది అనుకో, కాకులు చింపనిస్తారా ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇదన్నా మిస్ అయ్యి ఓడింది అంటే ఇక ప్రభుత్వం పరిస్థితి పార్టీ పరిస్థితి కాకులు చింపనిస్తారా ఎట్లయిద్దో అట్లా అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆ టెన్షన్లో అసలు ఆ ముఖ్యమంత్రి గారు ప్రజలకిచ్చే మెసేజ్లో మాట్లాడే ప్రసంగాల్లో ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలుస్తుందా లేదా కానీ ప్రజలైతే యావగించుకునే పరిస్థితి. అరే తురే అని రకరకాల బూతులు ఆ లాంగ్వేజు ముఖ్యమంత్రి స్థాయిలో. అది ఎన్నికల ప్రచార సభలో. ఇది గట్టి పంచాయతీ చెట్టు పంచాయతీ కాదు. ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే కార్యక్రమంలో ఎంత వినయంగా ఎంత హుందాతనంగా అడగాలనో అది వదిలేసి ఆ వినయం పోయింది హుందాతనం పోయింది అంత గాలికి వదిలేశారు. అడ్డగోలుగా బాధ్యత లేకుండా మాట్లాడారు. ఇప్పుడు రేపటి సాయంత్రం కల్లా ఎన్నికల ప్రచారం క్లోజు. ఇక దాని తర్వాత జూబ్లీహిల్స్ వాళ్ళు గుమ్మనంగా ఉన్నాడు. 16% మంది అయితే ఏ కేటగిరీలో ఉన్నది కూడా చెప్పట్లేదట. డబ్బులు ఇస్తే ఓటేస్తామని కొంతమంది. మా బస్తీ నాయకుడు ఎటు చెప్తే అటు ఎవరు చెప్పినా అవి పనిచేస్తాయి. ఎంత మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఎన్నికల సంఘ నిబంధనలు రూల్సు కేసులు తనిఖీలు డబ్బులు పట్టుకోవటాలు ఇవన్నీ ఉత్తుత్తగా డ్రామాలు అనమాట. జరిగేవి గమ్మత్తుగా ఉంటుంది అనమాట. చెక్ పోస్టులు పెట్టి పోలీసులు వెహికల్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎవరి సామాన్యుల వెహికల్స్ చెక్ చేసి ఇక అక్కడ ఒక 10 లక్షలు ఇక్కడ ఒక 2 కోట్లు అక్కడ ఒక కోటి ఇక్కడ ఒక కోటి అని వసూలు చేస్తూ ఉంటారు. కానీ చివరికి మళ్ళీ కోట్ల రూపాయలు డంప్ అయితేనే ఉంటాయి. అదే కాన్స్టిట్యున్సీలో పంచుతూనే ఉంటారు. పంపకాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి. ఇది విచిత్రం అనమాట. ఏ ఎన్నికలైనా జరిగినా ఒక జూబ్లీహిల్సే కాదు ఏ ఎన్నికలు జరిగినా పోలీసులు తనిఖీలు చేస్తారు. కొన్ని పైసలు పట్టుకుంటారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చెక్ పోస్టులు ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటారు. ఇవన్నీ ఉన్నాక కూడా ఓటుకి 4,000 నుంచి 5,000 పంపిణీ చేస్తూనే ఉంటారు. ఓట్లో డబ్బులు బారుతూనే ఉంటాయి. మద్యం బారుతూనే ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూనే ఉంటుంది. ఇది గుమ్మనం గురించి చెప్తుండు. ఊరంతా నాటుకోడి కూరనట. నిన్న 2,000 నాటుకోళ్ళు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎగబాడి పట్టుకోబోయిన జనం. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు. ఘటనపై స్థానికుల్లో చర్చ. ఎలకతుర్తి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ రజతోత్సవాలు జరిగినాయి. అక్కడే ఒక ఊర్లో ఒక 2,000 నాటుకోళ్ళు వదిలేసిపోయినట్టు. ఎందుకు వదిలేసిండు ఏంది రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమన్నా జబ్బు పడ్డాయా వైరస్ ఉన్న కోళ్ళ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఒక 2,000 కోళ్ళు నాటుకోళ్ళు అది కూడా కిలో 100 రూపీస్ 400 ఉంటుంది. అట్లాంటి వాటిని ఎందుకు వదిలేసిండని మొత్తానికైతే ఒక్కొక్కళ్ళు ఒక 2 కోళ్ళ నుంచి 10 కోళ్ళు పట్టుకున్నారట. మొత్తం ఊరంతా నాటుకోడే ఒకటే రోజు. ఇక అది మిస్టరీగానే ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తారట. అదేమన్నా వైరస్ జబ్బును పడ్డ కోళ్ళు అని చెక్ చేస్తే కూడా ల్యాబ్ పంపిస్తే కరెక్టే ఉన్నాయని ఒక ప్రాథమికంగా రిపోర్ట్ కూడా వచ్చిందట. ఎందుకు వదిలేశారు? లేదంటే ఎవరైనా ఫారాన్ని వదిలేసి పారిపోయిందా? అప్పుల పాలైండా? ఇక తెలవాల్సింది. ఇది ఎలకతుర్తిలో హనుమకొండ జిల్లాలో జరిగింది. ఊరంతా నాటుకోడి కూర ఒకటే రోజు.
రైట్. దిశ పేపర్ రైట్. మినిమం 2000 అట, మ్యాక్సిమం 4000. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలు, 80% ఓటింగ్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు. అయిపోయింది, స్టార్ట్ అయింది పంపకాలు. మినిమం 2 అట, మ్యాక్సిమం 4 అట. ఇక మధ్యలో 3 కావచ్చు, 3.5 కావచ్చు, 2.5 కావచ్చు. ఇది ఇప్పుడు ఇన్ని రోజులు రాజకీయ పార్టీలు మాట్లాడిన మాటలు, ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవన్నీ కనుమరుగైపోతాయి ఈ 4000, 3000 కింద. ఇది ప్రభావం చూపిస్తుంది. బస్తీల్లో, స్లమ్స్లో మొత్తం తిరిగి పనిచేస్తున్నారట. ఈ తనిఖీలు ఉండవు, ఎన్నికల నిబంధనలు ఉండవు, సీలింగ్ ఉండదు, అన్నీ పోతాయి. ఇప్పుడు డబ్బులు పంపిణీ స్టార్ట్ అయింది అని చెప్పి ఒక వార్తని రైట్. సర్కారీ సొమ్ముతో విదేశీ టూర్ అట, 25 లక్షల నిధులు ఖర్చు, బదిలీకి ముందు ఓ శాఖ ఉన్నతాధికారి నిర్వాకం, పర్యటన నుంచి రాగానే మత్స్యశాఖకు ట్రాన్స్ఫరు, మాతృశాఖ ట్రాన్స్ఫర్ అట. ఆయన ఈ విషయం తెలిసే వెళ్ళారంటూ పుకార్లు. వ్యక్తిగత ఎంజాయ్ కోసం వెళ్ళారనే మనుషులు. ఆయన ఓ శాఖ ఉన్నతాధికారి. ఇటీవల తన మాతృశాఖ బదిలీ అయ్యారు. తాను బదిలీ అవుతున్నానే అనుకునే సమయంలో సదరు అధికారి విదేశాల్లో పర్యటించారు. అధికారిక పర్యటన నిమిత్తం 25 లక్షల ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారు. ఈ టూర్పై సదరు శాఖలో అప్పట్లోనే అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఉన్నతాధికారి త్వరలో బదిలీ కాబోతున్నారని అప్పటికే అందరికీ తెలిసిపోయింది. అయినా ఆ సారు మాత్రం విదేశాలకు వెళ్ళి వచ్చారు. తర్వాత అందరూ అనుకున్నట్టుగానే మాతృశాఖ ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో సదరు ఆఫీసర్ టూర్ కోసం ప్రభుత్వం చేసిన 25 లక్షల ఖర్చు వృధా అయింది. నిధుల దుర్వినియోగంపై విమర్శలు. ఓ అధికారి లక్షల ఖర్చు చేసి విదేశీ పర్యటన చేసేటప్పుడు అక్కడ పైన ఉన్న చీఫ్ సెక్రటరీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు ఒక అధికారి నేను విదేశీ టూర్ పోతున్నట్టే, ఎందుకు పోతాను, ఏం పని, దానికి ప్రభుత్వానికి ఏంటి లింకు, ప్రభుత్వానికి ఏం బెనిఫిట్, ఇవన్నీ ఉంటాయి. అప్రూవల్ ఇవ్వాలి, ఎన్ఓసి ఇవ్వాలి. మరి ఆ ఎన్ఓసి ఇచ్చిన ఆఫీసర్ ఎట్ ఇచ్చిండు, ఏనెట్ల పోయిండు, మాతృ సంస్థ ట్రాన్స్ఫర్ అయ్యాడు మంచిగా 25 లక్షల రూపాయలు. దీనికి కారణం ఏంటంటే దీంట్లో కూడా ముఖ్యమైన మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు కాదు, పెద్ద ఆఫీసర్లే ఇంత కక్కుర్తిపడి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్మని ఈ రకంగా దుర్వినియోగం చేస్తుంటే, ఆఫీసర్లే కాదు మంత్రులు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోవడానికి కూడా హెలికాప్టరు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఖర్చుతోని, కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మండలం నుంచి ఇంకో మండలానికి పోవడానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేయించి హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి ఆయన కాన్స్టిట్యున్సీలో తిరగడానికి 5 హెలిప్యాడ్లు ఒకే రోజు 5 హెలిప్యాడ్లు ఏర్పాటు చేయించి 5 మండలాలు తిరిగినాడ. ఏ కార్లు తిరగలేరా? ఇక మంత్రులే ఆ స్థాయిలో, అంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన మంత్రులే ప్రజల డబ్బును ఆ రకంగా నీళ్ల లెక్క ఖర్చు పెడతారు, దుర్వినియోగం చేస్తారు. ఈ కింద ఉన్న ఆఫీసర్లు అంతే చేస్తారు. ఇంకా కింద ఉన్నోళ్ళు ఇంకేం చేస్తారు అనేది మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు ఒక శాఖకి హెచ్ఓడి స్థాయి అధికారి 25 లక్షలు పెట్టి విదేశీ పర్యటనకు పోయిండు. దాన్ని ఎవరిని చూసిపోతాడు? మంత్రులే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తిరగడానికి స్పెషల్గా హెలికాప్టర్లు పెట్టుకొని పోతారు. మనం పోతే తప్పేందని వాళ్ళు పోతారు కాబట్టి మనం పోతే తప్పేందని ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని పై స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగము, మంత్రులు, పరిపాలన చేసేవాళ్ళు ఈ రకంగా వృధా ఖర్చు అనమాట. ఏదైనా ప్రజలకు ఇవ్వాలనుకో రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం దివాలా తీసింది. మీరే చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, వచ్చేది ఎంత, పంచేది ఎంత, లేదా దొంగ లెక్క చూస్తారు నన్ను, చెప్పులు ఎత్తపోయే దొంగ లెక్క నన్ను చూస్తున్నారు, అప్పు పుడితే చెప్పండి ఎక్కడన్నా. ఇది ముఖ్యమంత్రి గారి డైలాగు. భేద ఏడుపులు ఏడుస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాయల్గా ఇది ఒక అధికారికి సంబంధించిన నిర్వాహకం అనమాట. నమస్తే తెలంగాణ. స్మార్ట్ శాఖ అట, విద్యుత్ వినియోగదారులకు కాంగ్రెస్ సర్కార్ దాకా తెరపై కరెంట్ స్మార్ట్ మీటర్ల అంశం. 6 నుంచి 12 నెలల కార్యాచరణ సిద్ధం. 10 kV వినియోగదారులతో మొదలు, ఆ తర్వాత దశల వారీగా అన్ని కలెక్షన్లకు ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా పర్యవేక్షణ. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్ వెల్లడి. ప్రైవేటీకరణకు మార్గం పడ్డట్టేనా? ఆదానీ కంపెనీకి గుంపు కొత్తగా అప్పగించేందుకే. స్మార్ట్ మీటర్ల పైన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చెప్పింది. స్మార్ట్ మీటర్లు పెడితే మేము ఉద్యమం చేస్తాం, రాష్ట్రం అగ్నిగుండం అయింది, ఎట్లా పెడతారు, ఆదానికి ఎట్లా అమ్ముతారు, మోడీకి ఎట్లా బెండ్ అవుతారు అని చెప్పి వీళ్ళే మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
ఇప్పుడు మళ్ళీ అదే అదానీ కంపెనీకి, అంటే అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లు టెండర్ తీసుకుందనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తారు. 10 kV నుంచి స్టార్ట్ చేస్తారంటే కాడ నుంచి ఇక మొత్తం ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టి చిన్నగా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం ఉందని కేసీఆర్ గర్వమైందట. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రయత్నం జరిగిందని పెద్ద ఎత్తున చర్చ. లేదు లేదు నేను స్మార్ట్ మీటర్లకి ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడతా, నిలువబడతాను ఆయన చెప్పిండు. అవసరమైతే మోడీతో ఉద్యమం చేస్తా అన్నాడు. మొత్తానికి మళ్ళా బీఆర్ఎస్కి ఒక ఆయుధం దొరికింది, స్మార్ట్ మీటర్లది. ఈ జూబ్లీస్ ఎన్నికల ఇదే ఉంటుంది. ఇక స్మార్ట్ మీటర్ల పైన ఉద్యమం, విద్యుత్ అంశం పైన. స్మార్ట్ మీటర్ల పైన కేసీఆర్ కన్నారా, అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ససేమేరా, రైతుల పక్షాన కేంద్రంపై నాడు పోరు, నిధుల్లో కోత పెట్టిన లొంగన వైనం, నేడు పరిస్థితి తారుమారు, మీటర్లు పెట్టేందుకు రేవంత్ సర్కారు వెంపర్లాట. ఇక దీన్ని అయితే ఫుల్ క్యాచ్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరాలు రాసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినామని చెప్తుంది. బడేబాయి నుంచి విశేష వచ్చినట్టు రాహుల్ నుంచి ఏది? రేవంత్కు పుట్టినరోజు మళ్ళీ నిరాశనే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బర్త్డే, నరేంద్ర మోడీ గారు విషయం చెప్పినట్టు సోషల్ మీడియాలో ఆయన స్వయంగా పోస్ట్ చేసినట్టు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారితో పాటు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు అందరూ చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం, వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి రాలే. లాస్ట్ టైం కూడా ఇదే చర్చ. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి బర్త్డే విషయం చెప్పలేదు, గ్యాప్ వచ్చింది అన్నారు. ఆ గ్యాప్ వచ్చింది అని కాస్త మళ్ళీ ఒకసారి కలిసి లేదు గ్యాప్ అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖర్గే గారికి కానీ, రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంక గాంధీ, ఈ ముగ్గురు నాయకులతోని రేవంత్ రెడ్డి గారికి కొంత గ్యాప్ ఉన్నట్టు మనకు కనపడుతుంది చూస్తుంటే. ఎందుకంటే బీహార్ ఎన్నికల క్యాంపెయిన్లో స్టార్ క్యాంపెయినర్గా పేరు తొలగించారు. ఆ తొలగించిన వాళ్ళు ఉత్తగొన్నరా, తొలగించిన ప్లేస్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టి ఆయనకు ఒక 30 కాన్స్టిట్యున్సీలు బీహార్లో ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. ఆ 30 కాన్స్టిట్యున్సీలు రేపు గెలిపించిండు అనుకో, ఇక ఆయన స్టైల్ వేరే ఉంటుంది. ఇక్కడ మనం ఆయన పోల్ మేనేజ్మెంట్ చూసినాం, అదే పోల్ మేనేజ్మెంట్ నార్త్లో ఉన్న బీహార్లో కూడా ప్రయోగం చేస్తాడట. ఆ ప్రయోగం చేస్తే అది సక్సెస్. మరి ఇక్కడ దేశపై ఈ వైరస్ని అక్కడ అంటిస్తాను. డబ్బులు పంచే కార్యక్రమాలు, డబ్బుల రాజకీయాలు మనకి నార్త్కి సౌత్కి చాలా తేడా ఉంటుంది. అది తెలుగు రాష్ట్రాలకి, వేరే రాష్ట్రాలకి. ఇది అక్కడ చూపిస్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ గ్యాప్ వల్లే ముఖ్యమంత్రి ప్లేస్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా పెట్టారు, 30 కాన్స్టిట్యున్సీలు హ్యాండ్ ఓవర్ చేశారు అనేది ఒక చర్చ. ఆ గ్యాప్లో భాగమైన కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన చెప్పి ఉండొచ్చు విషెస్. కానీ అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా చెప్పాల్సి ఉండే, కానీ అక్కడ నుంచి విషెస్ రాలేదు. లేదు వచ్చింది అని సీఎంఓ నుంచి ఒక లీక్ ఇచ్చారు. మాకు ఫోన్ చేసిండు, ముఖ్యమంత్రి గారికి ఫోన్లో మాట్లాడిందని. ఫోన్ చేసినా సోషల్ మీడియా ఈరోజు ఎక్స్ వేదిక కానీ, ఫేస్బుక్ కానీ వీటిలలో పోస్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఫోన్ చేసిండా అని వీళ్ళు లీక్ చేశారు. కానీ ఆ గ్యాప్ ఏదో అక్కడ కనపడుతుంది. దానికి సంబంధించి బడేబాయి నుంచి అయితే విషెస్ వచ్చినాయి, రాహుల్ గాంధీ నుంచి ఏది అని చెప్పి నమస్తే తెలంగాణ రిపోర్ట్ చేసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.